ఈరోజు స్పెషల్ వంటకాలండి. రాయలసీమ సంగటి, మునక్కాయ ఫ్రై, మునగాకు పొనగంటాకు ఫ్రై. ఇదిగోండి ఆయుర్వేద పౌడరు, కరివేపాకు, మునగాకు, చింతాకు, పుదీనా పౌడర్ చేసాను. నెయ్యి వేపేసి ఆ పౌడరు, నెయ్యి, గోంగూర పచ్చడి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ? అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నానండి. చూస్తున్నారు కదా, రాయలసీమ సంగటి, రాగి ముద్దండి. రాయలసీమ వైపు రాగులు అంటారు, ఇటువైపు చోళ్ళు అంటారు. చోళ్ళు, ఈ చోళ్ళ పిండితో సంగటి, రాయలసీమ సంగటి తయారు చేశాను. ఈ సంగటితో పాటు తినడానికి గోంగూర పచ్చడి, ఇదండి ఆయుర్వేద పౌడరు, కరివేపాకు, మునగాకు, పుదీనా అన్నీ బాగా వేపేసి పౌడర్ చేశానండి. అందులో నెయ్యి, ఇది నెయ్యి కలిపి తింటే సంగటి చాలా బాగుంటుందండి. ఇది మా రూఫ్ గార్డెన్లో మునగాకు, పొనగంటాకు ఫ్రై. రాయలసీమ సంగటికి కావాల్సిన పదార్థాలండి. ఇదండి గోధుమ రవ్వ అని చెప్పాం కదా, గోధుమ ఉంటే ఇది ఉప్మా రవ్వ, ఇలా సన్నగా ఉండే రవ్వ తీసుకోండి. మరి పెద్దగా ఉండే రవ్వ ఉంటే బాగుండదు సంగటికి. ఇలా సన్నగా ఉండే ఉప్మా రవ్వ. ఇది సోలుపిండి అండి, ఇది సోలుపిండి. మనం ఏ కప్పుతో అయితే ఉప్మా రవ్వ తీసుకున్నామో, గోధుమ రవ్వ తీసుకున్నామో, ఆ కప్పుతో 3 కప్పులు నీళ్ళు పోయాలి. నీళ్ళు బాగా ఉడికాక ఈ ఉప్మా రవ్వ వేసి మెల్లగా కలపెడుతూ ఉండాలి. ఈ ఉప్మా రవ్వ బాగా ఉడికాక చోళపిండి కూడా వేయాలి. చోళపిండి వేసి బాగా ఉడికించాక సంగటి తయారు చేసుకోవాలి. ఈ ఉప్మా రవ్వ ఆరోగ్యానికి చాలా మంచిదండి. బియ్యం కంటే ఉప్మా రవ్వ చాలా మంచిది. డయాబెటీస్ షుగర్ ఉండే వాళ్ళు బియ్యం తక్కువ తిని గోధుమలు ఎక్కువ తింటే మంచిది కదా. ఈ గోధుమలో ఫైబర్ అధిక మోతాదులో ఉంటుంది కదా, ఆరోగ్యం చాలా మంచిది. మా రూఫ్ గార్డెన్లో మునగాకు, అలాగే మా రూఫ్ గార్డెన్లో మునక్కాయలు ఎంత పొడవు ఉన్నాయి చూడు. పెడితే కర్రీ చేసామండి. ఇవాళ 300 రకాల జబ్బులు తగ్గించే మునగాకండి. ఆ రూఫ్ గార్డెన్లో మునగాకు తీసాము. నేను బాగా కడిగి నీళ్ళలో బాగా ఆరబెట్టాలి, నీళ్ళలో ఆరబెట్టాలి. మునగాకు, కరివేపాకు, చింతాకు, పుదీనా అన్నీ కలిసి బాగా ఎండబెట్టి వేపేసి పౌడర్ తయారు చేసి ఉంచుకుంటే టిఫిన్లోకి, ఇడ్లీకి, దోశ, చపాతీలోకి, అలాగే రాయలసీమ సంగటి వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్. ఈ పౌడర్లో కొద్దిగా 2 స్పూన్లు వేసి కలుపుకొని తింటే. మా రూఫ్ గార్డెన్లో పడిన మునగ చెట్టు ఉంది కదండి, మునగ చెట్టు మునక్కాయలు చాలా బాగా వేసింది. మునక్కాయలతో ఫ్రై చేసాను చూడండి. ఈ మునక్కాయలు మా రూఫ్ గార్డెన్లోటి, ఆకుకూరలు కూడా మా రూఫ్ గార్డెన్లోటి. ఈ ఆకులన్నీ కూడా 300 రకాల జబ్బులు తగ్గించే మునగాకు, కరివేపాకు, పుదీనా అన్నీ కూడా రూఫ్ గార్డెన్లోటి. గోంగూర కూడా రూఫ్ గార్డెన్లో గోంగూరతో పచ్చడి చేశాను. చూసారు కదా, ఇలాగా ఆర్గానిక్ పంటలు పండించుకుంటూ ఆకుకూరలు తింటూ ఆరోగ్యంగా, హ్యాపీగా, ఆరోగ్యంగా ఉన్నాం. ఈరోజు స్పెషల్ అండి, ఇది లంచ్, మధ్యాహ్నం భోజనం. అది అన్నం కానీ సంగటి కానీ తక్కువ తింటాం, కూరలు ఎక్కువ తింటామండి. ఇదే మా ఆరోగ్య రహస్యం. రూఫ్ గార్డెన్లో మునగాకు, మునక్కాయలు చూడండి ఎంత బాగున్నాయి. ఆర్గానిక్ పంట, 300 రకాల జబ్బులు తగ్గించే మునగాకు, ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ సంగటి ఎక్కువ మంది సంగటిని బియ్యంతో తయారు చేస్తారండి. బియ్యం బాగా ఉడికించి బియ్యం బాగా ఉడికాక అన్నంలాగా మెత్తగా అయ్యేకప్పుడు ఈ చోళపిండి కలిపి, రాగిపిండి కలిపి ముద్ద చేస్తారు రాయలసీమ వైపు. బియ్యం కంటే గోధుమ రవ్వ మంచిది కదండి ఆరోగ్యానికి.
బియ్యంలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి కదా, బియ్యం కంటే గోధుమ రవ్వ ఆరోగ్యానికి చాలా మంచిదని నేను గోధుమ నూకతో చేస్తానండి ఇప్పుడు సంగటి. ఇది సాఫ్ట్గా రాదండి బియ్యంతో చేస్తే. చూడండి, గోధుమ నూకతో అయితే సాఫ్ట్గా చాలా బాగుంటుంది సంగటి, రాయలసీమ సంగటి. మీరు కూడా తినండి, చాలా బాగుంటుందండి. చిన్నప్పుడు ఎక్కువ రోజు మేము సంగటి తినేవాళ్ళం. అందుకే ఇప్పుడు మాకు బీపీలు షుగర్లు ఏం లేకుండా హ్యాపీగా, కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఏం లేకుండా బోన్ స్ట్రాంగ్గా ఉంది, ఆరోగ్యంగా ఉన్నాం. ఇలాగే మీరు కూడా తయారు చేసుకొని రాయలసీమ సంగటి కర్రీస్ తయారు చేసుకొని తిని టేస్ట్ ఎలా ఉందో కామెంట్లు పెడతారు కదండి. ఇంతకుముందు వీడియోలో కూడా రాయలసీమ సంగటి తయారీ విధానం, అలాగే మునక్కాయల కర్రీలు, మునగాకు పొనగంట కర్రీసు, ఈ పౌడరు, గోంగూర పచ్చడి, ఇవన్నీ ఇంతకుముందు వీడియోలో పెట్టాను చూడండి. చోలపిండి ఇంకా మనం అంబలి జావ అంటారు కదా, జావ తయారు చేసుకుని తాగొచ్చు. ఉదయాన్నే జావ తాగుతామండి, బాగుంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిది జావ. ఇంకా తోపు తయారు చేసుకోవచ్చు, రోటీలు తయారు చేసుకోవచ్చు. చోలపిండి ఆరోగ్యానికి చాలా మంచిదండి, రాగిపిండి. సంగటి స్మూత్గా ఎంత బాగా వచ్చింది చూడండి, రాయలసీమ సంగటి. స్టవ్ వెలిగించి పాత్ర పెట్టి 3 గ్లాసులు నీళ్ళు పోయాలండి. నీళ్ళు బాగా మరిగాక ఉడుకుతుంటాయి కదా, ఆ నీళ్ళు ఉడికేటప్పుడు 1 గ్లాసు గోధుమ రవ్వ అంటాయి కదా, ఉప్మా రవ్వ మెల్లగా ఉప్మా రవ్వ పోస్తూ కలపెట్టాలి. బాగా ఉడికాక, ఉప్మా రవ్వ బాగా ఉడికాక చోలపిండి అంటారు కదా, రాగిపిండి వేసి బాగా కలబెట్టాలి. కలబెట్టి ఇలాగ ముద్దలు ఎంత బాగా తయారైంది చూడండి, ఆరోగ్యానికి మంచిదండి. రాగులు సోల్లో కాల్షియం అధిక మోతాదులో ఉంటుంది, బోన్ స్ట్రాంగ్గా తయారడానికి బాగా దోహదపడుతుంది. రాయలసీమ సంగటి, మునక్కాయలు ఎంత బాగున్నాయి చూడండి, స్మూత్గా. మునక్కాయల ఫ్రై ఇంతలా ఉన్నా కూడా మొదలమండి మావి, గింజ ఎంత బాగుంది చూడండి. ఇవాళ రూపు కాండ్ల మునక్కాయలండి, ఇందులో ఫైబర్ అధిక మోతాదులో ఉంటుంది కదా, కాన్స్టిపేషన్ మలబద్ధక సమస్య నివారణకు బాగా దోహదపడుతుంది. మునక్కాయల ఫ్రై, అలాగే పొనగంటాకు పోయిన కంటి కూర, కంటి సమస్యలు నివారించే కంటి సమస్యలకు సజీవని పొనగంటాకు. ఇంకా 300 రకాల జబ్బులు తగ్గించే మునగాకుతో ఫ్రై చేశానండి, ఎంత బాగుంది చూడండి. లాస్ట్ వేరుశనగపప్పు పొడి వేయాలండి, బాగుంటుంది. వేరుశనగపప్పు కూడా ఆరోగ్యం చాలా మంచిది కదా. ఈ పౌడరు మునగాకు, కరివేపాకు, పుదీనా అన్నీ బాగా వేపేసి పౌడర్ చేశానండి, ఆయుర్వేద పౌడర్. ఎంత బాగుంది చూడండి. రోజు రెండు ముద్దలు ఈ పౌడర్తో మనం అన్నం తింటే ఎలాంటి జబ్బులు మనం దరిజారమండి, ఇమ్యూనిటీ బూస్ట్ అండి ఇది. కొలెస్ట్రాల్ బాగా కంట్రోల్ చేస్తుంది, వెయిట్ లాస్ బాగా దోహదపడుతుంది. ఇది ఇమ్యూనిటీ బూస్ట్ అండి. దాని మధ్య నెయ్యి వేసాను చూడండి, చాలా బాగుంటుంది నెయ్యి కలుపుకొని తింటే సంగటి. గోంగూర పచ్చడి, ఇలా సీవిటమిన్ పుష్కలంగా ఉంటుంది కదా గోంగూరలో, ఆ రూపు కట్టిన గోంగూరతో పచ్చడి చేసాను చూడండి, ఎంత బాగుంది. ఈ గోంగూర మా రూపు కాడలు ఉంటుంది. ఇవన్నీ కూడా ఆకులు, మునగాకు, కరివేపాకు, పుదీనా మా రూపు కాడలోటి, పుదీనా ఇవన్నీ కూడా పొనగంటాకు, మునగాకు మా రూపు కాడలు ఉంటుంది, మునక్కాయలు కూడా మా రూపు కాడలు ఉంటుంది. ఈ వీడియో నచ్చిందండి అందరికీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తారు కదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.
ఇంతకుముందు వీడియోలో పెట్టాను చూడండి, రాయలసీమ సంగటి ఎలా తయారు చేయాలి, పౌడర్ ఎలా తయారు చేయాలి, కర్రీస్ అన్నీ కూడా ఇంతకుముందు వీడియోలో పెట్టాను చూడండి. థ్యాంక్ యూ.